పొంది ఉన్నామని నమ్ముడి అంటే ఎక్కడ పొంది ఉన్నాము? నా ఆలోచనలో నేను పొంది ఉండాలి. ఆమేన్. నేను అనుభవించిన తర్వాత దేవుని స్తుతించను. ఎప్పుడు స్తుతిస్తానంటే నేను ప్రార్థన చేసిన వెంటనే అది పొంది ఉన్నాననేటువంటి నిశ్చయతలోకి వచ్చి దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. ఎందుకు? అది జరిగిపోయింది. ఎక్కడ? నా ఊహలో, నా తలంపులో. యాకోబు సంగతి చూసుకుందాం. యాకోబు మరి 30వ అధ్యాయంలో చూసినట్టయితే తన భార్యలు ఇద్దరు రాహేలు లేయాతో ఏమంటారంటే, మరి మీకు తెలుసు మీ తండ్రి నన్ను ఎంత మోసగించాడో, 10 సార్లు నన్ను మోసగించాడు. అందరికి తెలుసు కదండి ఆ కథ. అయితే లాబాన్ దగ్గరకు వచ్చి యాకోబు ఏమంటాడు, నేను వెళ్ళిపోవాలి, ఇంకా నేను నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి అన్నప్పుడు లాబాన్ ఏమంటాడు, వెళ్ళొద్దు, నేను తెలుసుకుంది ఏంటంటే నీ గురించే నేను ఇంతగా దీవించబడుతున్నాను, కాబట్టి నీకెంత జీతం కావాలో చెప్పు, నేను అంత ఇస్తాను. అప్పటికి 10 సార్లు మార్చాడు జీతాన్ని. యాకోబు అన్నాడు, నాకు ఏమీ వద్దు జీతం, నువ్వు ఇచ్చే అవసరం లేదు, కానీ మనకున్న గొర్రెల మంద మేకల మంద ఉన్నాయి, దాంట్లో స్ట్రీక్డ్, స్పెకల్డ్ అండ్ స్పాటెడ్ అంటే మచ్చలు, చారలు, గీతలు కలిగినవి, ఇటువంటి వాటిని మరి అటువంటి లేని వాటిని వేరు చేయమన్నాడు. చేసి 3 రోజులు దూరం పెట్టాడు. పెట్టిన తర్వాత లాబాన్తో అంటాడు, ఏ గొర్రెలకి మేకలకి ఇటువంటి చారలు, మచ్చలు ఇటువంటివి లేవో అవన్నీ తీసుకొని నేను ఇంకో దగ్గరికి వెళ్తాను, వాటికి మచ్చలు, చారలు, పొడలు, గీతలు ఉన్నట్టయితే, పుట్టినట్టయితే అది నా అవుతుంది. లాభాలు అనుకుంటాడు, మంచి ప్రపోజల్ ఇది. ఎందుకంటే ఒక్క మేకకు కానీ ఒక్క గొర్రెకు కానీ మచ్చ లేదు, గీత లేదు, లేకపోతే ఇంకేదో చారలు లేవు. సరే, స్పాట్, స్ట్రీక్, స్ట్రైప్డ్, పొడలు, మచ్చలు, చారలు, ఇవి లేనటువంటి అన్నీ తీసుకెళ్తే వాటికి అవి ఉన్నాయి, ఎందుకు పుడతాయి? అంతేండి. సో లాభాన్ని అనుకుంటే చాలా మంచి బిజినెస్ ప్రపోజల్, నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటాను. అయితే ఇక్కడ యాకోబు తన భార్యలతో, దేవుడు నాకు ఒక కళ ఇచ్చాడు అన్నాడు. అది ఎక్కడో చూడు, 31 రెడీ ఉండు, 31. ఈ కళను గమనిద్దాం. చూడండి, దేవుడు, రిమెంబర్, ఒకటి గుర్తుపెట్టు, the language of the Holy Spirit is dreams and visions. పరిశుద్ధాత్మ దేవుని భాష కలలు, దర్శనాలు. Visions and dreams is how the Holy Spirit communicates. పరిశుద్ధాత్ముడు కలలు, దర్శనాల ద్వారా సంభాషిస్తాడు. సో గమనించండి, ఇక్కడ ప్రభు ఒక ప్రణాళిక ఇస్తున్నాడు. దేనికి? ఏ వాగ్దానం అయితే యాకోబుకి ఇచ్చాడో అది నెరవేర్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూసినట్టయితే అసంభవం, ఇది జరగడానికి వీలే లేదు. ఎందుకంటే ఒక్క మేకకు కానీ ఒక్క గొర్రెకు కానీ మచ్చ లేదు, మరక లేదు, చార లేదు, ఏమీ లేదు. అటువంటి వాటికి ఇవన్నీ ఉన్నాయి పుట్టాలంటే చాలా అరుదు, అసలు జరగదు. ఎందుకంటే డిఎన్ఏతో ఉంది ఇదంతా. వాటి డిఎన్ఏలోనూ లేదు ఏది మచ్చ కానీ మరక కానీ, ఇదేది కూడా. కానీ ప్రభు ఒకటి మాట చెప్తున్నాడు, వినండి. నీ యొక్క ఇమాజినేషన్కి, అంటే ఊహాగానంకు, నీ ఇమాజినేషన్కి ఎంత పవర్ ఉందంటే, ఎంత శక్తి ఉందంటే డిఎన్ఏనే మార్చగలదు. హల్లెలూయా, ఆమేన్. జెనెటిక్ కోడ్ని మార్చగలదు. హల్లెలూయా, అంత పవర్ ఇచ్చాడు దేవుడు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. ఊహలో జీవించడం, ఊహించడము, ధ్యానించడము చాలా బలమైనటువంటి ఫ్యాకల్టీస్, వరము. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు వినండి. ఇక్కడ ఆ దేవదూత ఏం చెప్తున్నాడు యాకోబుకి, చదువు. 11వ వచనంలో, ప్రభువు దూత స్వప్నమందు దేవుని దూత యాకోబు నన్ను పిలవగా, యాకోబుని పిలిచి, చిత్తము ప్రభు అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, నీ కన్నులెత్తి చూడుమని. ప్రభు ఎప్పుడైనా అద్భుతం చేయాలన్నప్పుడు ఏమంటాడు తెలుసా? కన్నులెత్తి చూడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ప్రస్తుతం ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి
అంశాలు కానీ పరిస్థితులు చూడకు. నీ విరుద్ధమైనటువంటి స్థలంలోంచి కనులెత్తి చూడు. ఎందుకు? కనులెత్తి చూసినప్పుడు నీకు అసాధ్యమైంది చేయగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఒకసారి గుర్తు చేసుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే లోతు నుంచి అబ్రహాము దూరమైనప్పుడు అప్పుడు ప్రభు నీ కనులెత్తి చూడు, నువ్వు ఏది చూడగలవో అవన్నీ నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అనేక రాజ్యాలను ఇస్తానని. కనులెత్తి చూస్తే ఎంత దూరం కనపడుతుందండి? ఇక్కడ ఉన్నావు నువ్వు, కనులెత్తి చూస్తే దాదాపు 100 feet కనిపిస్తుంది. 100 అడుగులు లేకపోతే 1/2 మైలు, అంతకంటే ఎక్కువ చూడగలమా? దేవుడు 1/2 మైలు ఇస్తానన్నాడా? కాదు. నీ కనులెత్తి చూడు అంటే దేవుని స్థితి నుంచి, దేవుని కోణం నుంచి చూస్తే ఆ వాగ్దానము ఆ కోణం నుంచి చూసి నువ్వు ఎంత చూడగలవో అది నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన చేసి ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనలో నీ యొక్క ఇమాజినేషన్ ని నువ్వు కంబైన్ చేయకపోతే నీ ప్రార్థనకి జవాబు చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ఏది ఆలోచిస్తూ ఏది ప్రార్థిస్తావో, ఏది నువ్వు పట్టుకుంటావో ఆ వాగ్దానము అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. అది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ నీ కనులెత్తి చూడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని గుడారంలోంచి బయటికి తెచ్చేమన్నాడు? కనులెత్తు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఈ మధ్యాహ్నం, కానీ నువ్వు ఏ కష్టమైన క్లిష్టమైన గడ్డు పరిస్థితిలో ఉన్నా నీ నేత్రాలు పైకెత్తు, ఎత్తి దేవుని కోణము నుంచి గమనించు. ఆమేన్. అసాధ్యమైంది సాధ్యము చేయగలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. డాక్టర్లతో కానటువంటిది చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక విషయాల్లో ఈ లోకంలో ఎటువంటి ఆటంకాలున్నా వాటన్నిటిని అధిగమించి దీవించగలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. కానీ నువ్వు చూడగలవా? ఎక్కడ చూడాలి? ఈ నేత్రాలతో కాదు నువ్వు చూడాల్సింది, నీ ఆత్మీయ నేత్రాలతో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఆత్మీయ జ్ఞానంతో ఆత్మీయ కన్నులతో చూడడం అంటే దేవుడు ఏమి పలుకుతున్నాడో అది ఆ చిత్రాన్ని నీ ఊహలో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితివి అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన కోణము నుంచి నేను నా నేత్రాలతో ఈ నేత్రాలతో చూస్తే అస్వస్థ కనపడుతుంది. కానీ దేవుని యొక్క కోణం నుంచి చూసినట్టయితే ఆ నేత్రాలతో నేను చూడాల్సిన చిత్రం ఏంటి? నేను స్వస్థపరచబడిన చిత్రాన్ని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నవా? రామని చెప్పాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికి? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవదూత ఏమంటున్నాడు? నీ కన్నులెత్తి చూడుము, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళు అన్నియు చారలైన గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళు గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు మచ్చలైన చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. చూసారా? ఈ సీజన్లో పిల్లలు పుట్టే సీజన్లో ఇది జరిగే సమయంలో ఏ మేల్ గోట్ షీప్ మగవారు ఏమంటారు తెలుగులో అని మేల్ షీప్ అండ్ గోట్ ని మేకపోతు గొర్రెపోతు ఇవి ఆ సీజన్లో అది జరిగినప్పుడు వాటన్నిటికీ మచ్చలున్నట్టు చారలున్నట్టు పొడలు ఉన్నట్టు నీవు చూడుము అంటున్నాడు. ప్రభా, ఈ నేత్రాలతో చూస్తే వాటికి ఏమీ లేదు, మచ్చ లేదు, మరక లేదు, పొడలేదు, ఏమీ లేదు. అలా చూడొద్దు అంటున్నాడు. ఎవరు నేర్పిస్తున్నారు ఇది? సాతాను కాదు, మనిషి కాదు, దేవుడు యాకోబుకి నేర్పిస్తున్నాడు. ఏమని? నీవు ఈ నేత్రాలతో చూసేది కాదు, నేను నీకు నేర్పిస్తుంది ఏంటంటే నా కోణము నుంచి చూడు. ఈ మగ మేకలు, ఈ మగ పొట్టేళ్ళు, వీటన్నిటికి కూడా మచ్చలున్నట్టు గమనించు, వీటన్నిటికి కూడా చారలున్నట్టు గమనించు, వీటన్నిటి కూడా పొడలు ఉన్నట్టు గమనించు. అది చూడు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే యాకోబు ఏం చేస్తాడు? వెళ్ళి ఆ చెట్టు కొమ్మలు తీసుకొని
దాన్ని తీసి ఇటువైపు వేస్తాడు. ఆ కొమ్మలకి మరకలు పెట్టి, లేకపోతే కొన్నిటికి అవి ఆ బార్క్ తీసేసి ఆ నీరు తాగే దగ్గర ట్రఫ్లో పెడతాడు. అది కాదు చేసింది పని. గొర్రెలకి అటువంటి జ్ఞానం ఉంటుందని నేను నమ్మను. ఆయన అనుకున్నాడు ఆ విధంగా. ఇక్కడ దేవదూత చెప్పలేదు ఆయనకి ఏంటి అది చేయమని. దేవదూత చెప్పింది ఏంటి, నీవు చూడు అన్నాడు. గొర్రెలను చూడమనలేదు. గొర్రెలు చూస్తే అది జరుగుతుంది అనలేదు. అది యాకోబు చేశాడు. అర్థమైంది మీ అందరికీ నేను చెప్పేది? దేవుడు ఆ విధంగా చేసి ఆ నీరు తాగే దగ్గర అటువంటి కొమ్మలు పెట్టమని చెప్పలేదు దేవుడు. ఏమన్నాడు, నీ కనులెత్తి చూడు. ఏం చూడాలి? నీవు చూడు. నీ దృష్టిలో, నీ యొక్క ఆలోచనలో ఏం చూడాలి? ఈ యొక్క గొర్రెలు, పొట్టేళ్ళు, మేక పొట్టేళ్ళు, whatever, అవన్నీ కూడా మచ్చలు గలవని నీవు ఎక్కడ చూడాలి? నీ ఇమాజినేషన్లో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నువ్వు చూసినట్టయితే నువ్వు అద్భుతం చూస్తావు. ఆమేన్. అప్పుడు ఏం జరిగిందండి? పుట్టిన పిల్లలన్నీ కూడా మచ్చలతో, పొడలతో, చారలతో పుట్టాయి. మతిపోతుంది లాభానికి. ఎందుకనన్నా నేను సైన్ చేశాను ఈ కాంట్రాక్ట్ అనుకున్నాడు. కానీ ఇక్కడ ఈ విధంగా దీవించబడ్డానికి కారణం ఎవరండి? దేవుడు. కానీ దేవుని యొక్క దీవెన పొందడానికి యాకోబు చేయాల్సిన పని మర్చిపోకండి. అలాగే నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఏది ఆశిస్తున్నావో, ఏది ప్రార్థన చేస్తున్నావో ఆ జవాబుని పొంది ఉన్నానని చూడండి. అందుకే అన్నాడు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏమని చూడండి. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. చూసారా? పొంది ఉన్నామని నమ్ముడి అంటే ఎక్కడ పొంది ఉన్నాము? నా ఆలోచనలో నేను పొంది ఉండాలి. ఆమేన్. నేను అనుభవించిన తర్వాత దేవుని స్తుతించను. ఎప్పుడు స్తుతిస్తానంటే నేను ప్రార్థన చేసిన వెంటనే అది పొంది ఉన్నాననేటువంటి నిశ్చయతలోకి వచ్చి దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. ఎందుకు? అది జరిగిపోయింది. ఎక్కడ? నా ఊహలో, నా తలంపులో, నా ధ్యానములో. హల్లెలూయా.